అంటే రాధా మనోహర్ దాస్ బైబిల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అది బైబిల్లో ఉండే అన్ని కూడా పరిశుద్ధ గ్రంథం కాదు, అది అశుద్ధ గ్రంథం, అందులో అన్ని అక్రమ సంబంధాలే ఉంటాయని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా దీని మీద మీ కామెంట్ ఏంటి? నేను నమ్మే విశ్వాసాన్ని నేను బలంగా నమ్మి నేను ఎదుటోడికి చెప్పగలగాలి. నా విశ్వాసమే నాకు తెలియకుండా, నా విశ్వాసాన్ని నేను బోధించకుండా పక్కోడి గురించి నేను చెప్తున్నానంటే అసలు నా గురించి నాకు తెలియదనే అక్కడ ఈ విషయం. అంటే రాధా మనోహర్ గారికి తప్పకుండా తన గురించి తను తెలియదు కాబట్టి తన విషయం తనకు తెలియకుండా మా క్రైస్తవ్యులు చేయిపెట్టి అది ఎలాగుంది ఇలా ఉందన్నమాట. ఒకవేళ మీరు వేదికిస్తే నేను ఆయనతో కూర్చొని చర్చించడానికి నేను రెడీ. ఆయన ఎప్పుడు వస్తాడో మీరు అడగండి, నేను కూర్చొని చర్చిస్తాను. బైబిల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఆయన ప్రశ్నించమనండి, నేను చెప్తాను. బైబిల్లో ఏ తప్పు లేదు, బైబిల్ ఎక్కడో కూడా భూత పుస్తకం కాదు. బైబిల్ని అవమానించడానికి అసలు ఆయన వయస్సు సరిపోదు, ఆయన జ్ఞానం సరిపోదని ఇందు మూలంగా మీకు తెలియజేస్తాను. పైగా అందరిని ఎడ్యుకేట్ చేయాలనుకుంటారు. అసలు ఆయన చదువుకున్న వాళ్ళ దగ్గరికి కానీ బైబిల్ మాట్లాడే వారి దగ్గర కానీ ఆయన రాడు. పోనీ నా దగ్గర కూర్చొని మాట్లాడమనండి, నేను చూస్తాను. పోనీ ఆయన ఎంత టాలెంటెడో, ఎంత జ్ఞానవంతుడో, ఎంత బైబిల్ బోధించగలడో, ఎంత బైబిల్ జ్ఞానం నేను చూస్తాను. ఎందుకంటున్నానంటే ఈ మాట, అమాయకులు ఎవరైతే పనులు చేసుకునేవారు, చదువులేని వారు, వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రశ్నిస్తే వారు ఏమీ చెప్పలేరు, వారికి ఏమీ తెలియదు. వారు కేవలం అంటే కేవలం ఎక్కడికి వెళ్ళేవారు, కేవలం అంటే కేవలం జస్ట్ అలా ఒక చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చిన వాళ్ళు ఎక్కువగా చదువు రాదు కాబట్టి వాళ్ళు బైబిల్ చదువుకోలేరు, వాళ్ళకి అంత అవగాహన ఉండదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఉంటుంది, మేము పాస్టర్స్ కనుక మేము బైబిల్ చదివాం, బైబిల్ బోధిస్తాం. మా ముందు కూర్చొని ప్రశ్నలు వేశారనుకో దానికి సమాధానం ఖచ్చితంగా మేము చెప్పగలం. అలా చెప్పకుండా చాలాసార్లు ఆయన పిలిచాను నేను, మనం కూర్చుందాం సార్, ఇలా వద్దు, మనం డిస్కస్ చేద్దాం, మీరు ఏ ప్రశ్నలు ఉంటే మేము సమాధానం చెప్తాం. మరి మమ్మల్ని ప్రశ్నించినప్పుడు తిరిగి మేము కూడా ప్రశ్నించాలి. మా విశ్వాసాన్ని మీరు ప్రశ్నించినప్పుడు మీ విశ్వాసాన్ని ప్రశ్నించాలి. మమ్మల్ని మీరు అడుగుతున్నప్పుడు మిమ్మల్ని కూడా మేము అడిగే పరిస్థితుల్లో మేము ఉంటాము. కాబట్టి మీరు అలా ఉండడానికి ప్రయత్నించండి, మేము రెడీగా ఉన్నాము, మీరు రండి అని చాలాసార్లు పిలిచినప్పుడు ఆయన రాలేదు. ఈ రోజుకి కూడా అలాగే వెళ్తూ కల్లుబొల్లు కబుర్లు చెప్తూ వేరే వేరే ఛానల్స్తో మాట్లాడుకుంటూ ఏదో క్రైస్తవ్యం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తాడు. ఇందు మూలంగా ఆయన బ్యాక్గ్రౌండ్ చాలామంది ఆయన్ని ప్రేరేపిస్తూ క్రైస్తవ సమాజం మీద ఒక అచ్చోసిన ఆంబోతులుగా ఆయన వదిలేశారు. ఇష్టానుసారంగా మాట్లాడిన ఆయన మీద మీకు ఒక విషయం చెప్తాను. మన భారతదేశంలో మత చట్టం ఉంది. ఒక మతాన్ని విమర్శించినప్పుడు ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ అవుతారు, కేసు పెడితే తీసుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే రాధా మనోహర్ దాస్ మీద చాలా కేసులు పెట్టారు, కానీ ఇప్పటివరకు తీసుకోలేదు, ఆయన అరెస్ట్ చేయలేదు. ఇప్పటివరకు తీసుకోలేదు, చాలా కేసులు పెట్టారు, చాలా కేసులు ఉన్నాయి. ఆయన ఇలా క్రైస్తవ్యం మీద కానీ ఇతరత్ర మైనారిటీస్ మీద కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది భారత రాజ్యాంగ వ్యతిరేకం అని ఎన్నో కేసులు పెట్టారు, కానీ ఇప్పటికొచ్చి ఆయన అరెస్ట్ చేయలేదు. ఆయన మీద పెట్టినటువంటి కేసులకి ప్రభుత్వాలు స్పందించలేదు, అధికారులు స్పందించలేదు, ఆయన అరెస్ట్ చేయలేదు. మరి ఇందు మూలంగా ఆయన వెనకాల పెద్ద నెట్వర్క్ ఉందని మనకు అర్థమవుతుంది. అలాగే ఒక క్రైస్తవ్యాన్ని దూషించడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. అలా పెట్టడానికి ఆయన నియమించి కొంతమంది ఆయనకి స్పాన్సర్ చేసి ఆయన్ని పంపిస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఫైనల్గా ఒక విషయం అడుగుతాను, గ్రామాలలో అసలు ఎంత సౌండ్ పెట్టాలి, ఒక నియమ నిబంధనలు ఏమి పాస్టర్స్ అవలంబించకుండా పెద్ద ఎత్తున మైక్ సెట్లు పెట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరినీ సమయం సందర్భం లేకుండా కొంత ఇబ్బందికరమైన వాతావరణాలు సృష్టిస్తున్న పరిస్థితి చాలా పల్లెటూర్లలో ఎస్సీ దళిత వాడల్లో ఎక్కువ చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకని ఒకేసారి మూకుంబడిగా అందరూ ఒకేసారి కండక్ట్ చేస్తారు, ఒకేసారి సౌండ్ పొల్యూషన్కి ఎందుకు కారణం అవుతారు, దీన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? ఎందుకని వాళ్ళల్లో కూడా మా చర్చి గొప్ప అని చెప్పేసి ఒక రకమైన ఇండికేషన్ని జనాలకు పంపిస్తున్నారు తప్పితే వాళ్ళల్లో వాళ్ళే సమన్వయం అనేది ఎందుకు చేసుకోలేకపోతున్నారు? దీనికి గల కారణాలు ఏంటంటే మీరేం చెప్తారు? తప్పకుండా అండి, అసలు ఈ ప్రాబ్లం ఉందంటారు. ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఎక్కడో మీకు కనిపించవచ్చు, కానీ ఈ ప్రాబ్లం అయితే జనరల్గా ఉండదు. ఎందుకు ఉండదంటే నేను చెప్తున్నాను కదా, జనరల్గా ఉండదు. ఎందుకు ఉండదు చెప్తాను, వినండి. సరే, ఒకరోజు ఒక ఆదివారం ఒక చర్చికి వెళ్దాం. ఏ ఊరు అని ఎప్పుడు చెప్పారు? మీరు ఎప్పుడు చెప్పారు? ఆదివారం అన్నారు. ఆదివారమే ఆరాధన చేస్తారు, అది వినాలి. మరి ఆదివారం ఆరాధన చేసినప్పుడు సౌండ్ పొల్యూషన్ అన్నారు. నేను సౌండ్ పొల్యూషన్కి వ్యతిరేకిని. ఎందుకంటే ఎవరు ఇప్పుడు చదువుకున్నవాడు ఉంటాడు, తర్వాత వాళ్ళకి ఇష్టం లేనివాడు ఉంటాడు, వాడి పనిలో వాడు ఉంటాడు. మన ఆరాధన మనం చేసుకోవాలి, కానీ సౌండ్ పొల్యూషన్ చేసి అవతలని డిస్టర్బ్ చేయవలసిన అవసరం లేదు. ఇది బైబిల్కి కూడా విరుద్ధం. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే. రెండోది, మీరు అన్నారు కదా పాస్టర్సే చేస్తారు. అసలు ఉదయాన్నే 4 గంటలకు ఎవరండి మైక్ సెట్ పెడతారు గుడి మీద? పాస్టర్సా? కరెక్టే చెప్పండి, ఎవరు పెడుతున్నారు చెప్పండి? 4 గంటలకు ఎవరితో సుప్రభాతం ఎవరితో వస్తుంది? పాస్టర్ సుప్రభాతం పెడతారా? సుప్రభాతం 4 గంటలకి సుప్రభాతం ఎవరు పెడతారు?
మీరు చెప్పాలి. ఇళ్ళల్లో పెట్టుకుంటారు. గుళ్ళో పెడతారండి, మీకు రమ్మంటే నేను చూపిస్తాను రండి. మా సిటీలో జరుగుతుంది అది 4 గంటలకే. మరి దాన్ని ఎవరు వినండి, మరి వైజాగ్లో జరుగుతుంది, మా పక్కన ఉన్న ప్రాంతాల్లో జరుగుతుంది. అయినా అక్కడ మేము అందరూ కూడా భరిస్తాం. ఇంకా గౌరవమైన సంగతి ఏంటంటే, మాకు వచ్చిన ప్రార్థనలు అవి పెట్టుకున్నప్పుడు సౌండ్ పెరిగిపోద్ది అన్నారు. బాగుంది, సౌండ్ తగ్గించేద్దాం, తప్పులేదు. మరి ఊరమ్మవారి పండగల దగ్గర నుంచి, డ్యాన్సుల దగ్గర నుంచి, స్టేజీల దగ్గర నుంచి డీజే సౌండ్లు ఎవరండి పెడతారు? మీరు చెప్పండి మరి దానికి సమాధానం. డీజేలు పెట్టి డ్యాన్సులు వేసినాడు ఎవడు? రెండు వైపులా తప్పు ఉందంటారు. నేను ఒక నిమిషం చెప్పింది వినండి. రెండు వైపులా తప్పు ఉందంటారా లేదా? కొంచెం వినండి. డీజే సౌండ్లు పెట్టి అతి సౌండ్ పొల్యూషన్ చేసేది ఎవరు? సౌండ్ పొల్యూషన్ అన్నారు. ఒకవేళ సౌండ్ పొల్యూషన్ పెడితే తప్ప ఒకసారే కదండి. ఏంటి సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలకి ఎన్నో ఒకసారిలో అవుతాయి, ఎన్నో ఒకసారిలో అవుతాయి చెప్పాలి. పెళ్ళికి ఒకసారి అవుతుంది, వీధిలో ఒకసారి అవుతుంది, ఊర్లో ఒకసారి అవుతుంది, అంతే కదా. ప్రతి దానికి ఒకసారి అవుతుంది. అన్ని ఒకట్లు కలుపుకుంటే ఎన్ని అవుతుంది చెప్పండి సంవత్సరానికి? మరి ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఏ రోజు మేము ఎప్పుడు కూడా వారిని మీ పెద్ద సౌండ్ పెట్టారు తగ్గించండి, మేమే తలుపులు మూసుకుంటాం, ఇంకా మేము క్రైస్తవులు అని తెలిసి ఇంకా సౌండ్ పెడతారు, మా ముందు ఇంకా గెంతుతారు. మీకు జరిగింది, మేము అనుభవిస్తున్నాం అది అక్కడికి వచ్చిన తర్వాత. కానీ వారితో మేము ఎప్పుడు పాస్టర్స్ ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు, ఓన్లీ హిందువులు మాత్రం ఇబ్బంది పెడతారు అన్నది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అనట్లేదు పాస్టర్లు ఇబ్బంది పెట్టలేరు అనుకో. ఒకవేళ అవగాహన లేకపోతే జనాల మీద, అంటే ఇది నేను చేస్తుంది తప్పు అని అవగాహన లేకపోతే, అవతల వాడికి ఏదో నేను వినిపించేయాలి, నేను చెప్పేయాలని అనుకుంటే అది మూర్ఖ స్వభావం అవుతుంది. అది ఎవరైనా అవ్వచ్చు, పాస్టర్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు. అలాగే సౌండ్ పొల్యూషన్ అని మనం తీసుకున్నప్పుడు అన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి మనం. అవునా, 4 గంటలకు మీరు ఎందుకు అంత సౌండ్ పెట్టేస్తున్నారు అన్నది మొదటి పాయింట్. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి, అంతే కదా. మరి పెళ్ళిళ్ళ దగ్గర నుంచి, డీజేల దగ్గర నుంచి, రోడ్డు మీద స్టేజ్లు కట్టి డ్యాన్స్ వేసిన దగ్గర నుంచి ఎక్కువగా సౌండ్ పొల్యూషన్ ఎక్కడ ఉంటుంది మీరు ఆలోచించండి ఒకసారి. అప్పుడు ఏ క్రైస్తవుడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మాకు సౌండ్ పొల్యూషన్ వచ్చేసిందండి, ఇది అర్ధాంతరంగా దీన్ని ఆపేయండి అని ఎవరు అనరండి. ఎందుకంటే మీరు ఏం చెప్పారు, సంవత్సరానికి ఒకసారి ఏదో చేసుకుంటారని మీరు అన్నారు కదా. అలాగే మేము కూడా మా ఇంటి ముందు కూడా జరిగేవే. మేము ఎప్పుడు కూడా తలుపులు మూసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టాం. వారు సరదా, వారి సంతోషం, అంతే. కాకపోతే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ డీవియేషన్ ఎందుకు వస్తుంది అర్థం చేసుకోకపోవడమే. ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ అని అన్నారు, వారికి ఇష్టం లేనప్పుడు ఒకవేళ వాళ్ళు వచ్చి చెప్తే ఖచ్చితంగా సౌండ్ తగ్గించేయాలి. అది నేనైనా ఎవరైనా, అది నేను ఇప్పుడు అవతల వారికి కూడా ఇప్పుడు నాకు నచ్చలేని పరిస్థితి అక్కడ జరిగింది, నేను చెప్పినప్పుడు వాళ్ళు కూడా అదే చేయాలి. కానీ అక్కడ అది జరగదు. ఎందుకు జరగదు అనుకుంటారు? మేము చెప్తే మేము చెయ్యాలా? అర్థమవుతుందా? మీరు చెప్తే మేము చెయ్యాలా? అసలు మీరు ప్రార్థనలు చేసుకోవట్లేదా? ఎప్పుడు చేసుకుంటారు ప్రార్థనలు? ఆదివారం చేస్తారు, రోజంతా ప్రార్థన చేయడానికి వీలు లేదు. అర్థమవుతుందా? ఈ గృహ కూడికలు చేస్తుంటే ఇంట్లో పెట్టుకుంటారు, సౌండ్స్ పెట్టడానికి ఏముండదు. ఎప్పుడో మీరు అన్నట్టుగా ఒక పుట్టినరోజుకో లేకపోతే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సందర్భానుసారంగా మైక్ వాడడం తప్పితే కానీ, అది చర్చిలో వాడితే కానీ, బయట అయితే మాత్రం ఎక్కడ మీకు కనపడదు. ఒకవేళ అలా కనపడితే ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకోవచ్చు. దానికి నేనైతే సమ్మతి తెలియజేస్తాను. ఎందుకని? ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టే భక్తి ఎవరూ చేయకూడదు, నేనైనా వారైనా.